క్యాబ్లో వెళ్ళిపోదాంలే. మాట చెప్పతారా? ఇప్పుడు స్టార్ట్ చేసిన చెప్పు. ఎవరన్నా నన్ను అన్నదేమే. ఎంత తెల్లైపోయినాను. ఐ హ్యావ్ సమ్ వర్క్ టు డూ. డాక్టర్ షీట్స్ బ్రాండ్ ఏదో పంపాలి అన్నారు, సో అది పంపాలి. ఈరోజు టు డూ లిస్ట్ ఏం రాయా నేను, బికాస్ టుడే ఇస్ సండే. ఐ విల్ టాక్ విత్ యూ. Guys, hi. We are going on a matcha day. Guys. హాయ్ ఫ్యామ్, వాట్సాప్, ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పటి వరకు లిటరలీ ఇంట్రో ఇవ్వలేదు బికాజ్ ఐ వాజ్ సో బిజీ. మార్నింగ్ లేచి 10:30కి లేచి 10:30 అరౌండ్ లేచిన అనమాట. ఐ హ్యావ్ జీరో వర్క్ కాబట్టి, జీరో వర్క్ ఇన్ ద సెన్స్ నాకు ఈరోజు యోగా లేదు, సండే కాబట్టి. అండ్ చదువుకునేది కూడా ఇప్పుడు ఏం లేదు. నేను ఇప్పుడు ఏం ప్రిపేర్ అవ్వట్లేదు మళ్ళీ. ఐ హ్యావ్ నాట్ డిసైడెడ్ యట్ ఇంకా ప్రిపేర్ అవ్వాలో లేదో మళ్ళీ అని. సో యూ గైస్ హ్యావ్ సీన్ మీ ఎర్లీ మార్నింగ్ లేవడం అండ్ ఇంత లేట్గా లేవడం. సో అండ్ తినేసి ఫస్ట్ నేను ఆయిల్ పెట్టుకుండే, ఆయిల్ తర్వాత బాత్ చేసుకొని ఒక 1 hour పెట్టుకొని బాత్ చేసుకొని కూర్చొని తిని లంచ్ తినేసి ఇప్పుడు నేను పైకి వస్తున్నా. ఐ హ్యావ్ టు డూ మై హెయిర్ అండ్ ఐ హ్యావ్ టు గెట్ రెడీ. ఈరోజు మనం ఒక ఈవెంట్ వెళ్తున్నాం, సోల్ఫుల్ పప్ప సంథింగ్ ఈవెంట్కి. ఇట్స్ రిగార్డింగ్ కొరియన్ స్కిన్ కేర్ అండ్ ఆల్ అంట. సో దానికి వెళ్తున్నాం మనము. అండ్ గెస్ వాట్, మా మమ్మీ వస్తుంది నాతో పాటు ఆ ఈవెంట్కి. మమ్మీని తీసుకొని పోతున్నా. దాని తర్వాత నేను డర్మాట్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా. నాకు తీసే పీల్ ఉంది దీనికి అన్నట్టు, బట్ దెన్ 10 days డౌన్ టైం పడుతుంది హీల్ అవ్వడానికి. నాకు 3rd and 4th ఫంక్షన్ ఉంది. సో ఆమె ఫంక్షన్స్ అండ్ అన్ని షూట్స్ తర్వాత రమ్మంది. డిసెంబర్లో కూడా షూట్స్ ఉంటాయి కదా నాకు, బ్రాండ్ డీల్స్ అండ్ ఆల్, ఆర్గానిక్ కంటెంట్ ఏమి ఉన్నా అవన్నీ షూట్ చేసుకొని కంప్లీట్గా అప్పుడు రమ్మంది. జనవరిలో బేసికలీ నాకు ఇప్పుడు ఫ్రాక్షనల్ అయిపోయింది. ఫ్రాక్షనల్ నాకంత పని చేయలేదు, బట్ నా స్కిన్ టెక్స్చర్ క్రేజీ అయింది. స్కిన్ పైన ఉన్న మార్క్స్ లైక్ పింపుల్ మార్క్స్ అవన్నీ కూడా పోయినాయి నాకు ఫ్రాక్షనల్ లేజర్ వల్ల. క్రేజీ వర్క్ అయింది నాకు. స్కిన్ టెక్స్చర్ అండ్ స్మాల్ పోర్స్ ఏదైనా ఉన్నా కూడా స్మాల్ మైన్యూట్ స్కార్స్ అవి వెళ్ళిపోయినాయి. బట్ ద మేజర్ నాకు ఇక్కడ ఉండేటివి మాత్రం అవి దే ఆర్ వెరీ టఫ్ టు ట్రీట్. అవి పోవట్లే అండ్ ఐ జస్ట్ వాంట్ దెమ్ టు గో అవే ఆబ్వియస్లీ. సో వీఆర్ ట్రయింగ్ TCA క్రాస్.
అండ్ టీసీఏ తర్వాత ఆఫ్టర్ 1 month మైక్రో నీడ్లింగ్ అవుతుంది. మైక్రో నీడ్లింగ్ తర్వాత మళ్ళీ టీసీఏ ఆల్టర్నేట్ ఇట్లా జరుగుతాయి అనమాట. అండ్ ఈరోజు November 30th కదా, ఈరోజుకి లాస్ట్ ఎస్థెటిక్స్ క్లినిక్లో డిస్కౌంట్స్ అండ్ ఆల్ 50% ఆఫ్ ఉండే అనమాట. నేను లేజర్ హెయిర్ ట్రీట్మెంట్కి నేను బ్లాగ్ చేసుకొని పెట్టుకున్న 10K పంపించేసిన. ఐమ్ లైక్ డాక్టర్ ఐల్ సెండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంప్లీట్ అమౌంట్ అన్నట్టు చెప్పి బ్లాగ్ చేసుకున్న ఈరోజు లేజర్ హెయిర్ ట్రీట్మెంట్కి. బికాజ్ ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ మై బాడీ హెయిర్ కంప్లీట్లీ, బాడీ అండ్ ఫేషియల్ హెయిర్. హైట్ ఉంటా కదా, పిచ్చిలేస్తుంది. ఎవ్రీ 10 daysకి మొత్తం షేవ్ చేసుకోవాలంటే అయితలేదు, అస్సలు అయితలేదు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Let's start this vlog and I think it's going to be very eventfully vlog అనుకుంటున్నా నేను. బికాస్ చాలా రోజులు నేను ఈవెంట్స్కి వెళ్ళక, అండ్ నేను యూజువలీ ఈవెంట్స్కి వెళ్ళను, ఐ స్కిప్ ఈవెంట్స్. దిస్ ఇస్ స్కిన్ కేర్ ఈవెంట్ కాబట్టి ఐఎమ్ గోయింగ్. అండ్ ఎప్పుడు నేను ఒకరిని తోడు పెట్టుకొని పోతా ఈవెంట్స్కి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ శ్రావ్య వస్తుంది, బట్ దెన్ ఈసారి మా మమ్మీని వేసుకొని పోతున్నా. సో అండ్ ఐ హ్యావ్ టు షూట్ post hair care routine for my reels and shorts. So I want to show you guys what products I use and all. So I want to shoot that as well. So let's get going. ఎట్లయినా నేను ఇప్పుడు డర్మాట్ దగ్గరికి వెళ్ళట్లే కాబట్టి ఐ హ్యావ్ రియలీ గుడ్ టైమ్ టు గెట్ రెడీ, పుర్సత్గా రెడీ అయ్యి వెళ్ళడానికి. సో ఆఫ్టర్ 3 రమ్మన్నారు. సో మోస్ట్లీ 2:30 అరౌండ్కి నేను స్టార్ట్ అయిపోతా. 2:30, 2:45 అరౌండ్కి నేను స్టార్ట్ అయిపోతా. ఇప్పుడు టైం 1:07 అవుతుంది. నేను ఛార్జింగ్ పెట్టినా, నా ఫోన్ గుంజి పడేసిన అనుకో కింద పడుతుంది, అంత అది కూడా ఎరిగిపోతుంది. షిట్. ఓకే, లెట్స్ గెట్ గోయింగ్. బేసికలీ నేను పోస్ట్ హెయిర్ కేర్ రొటీన్ అది రీల్ అండ్ షార్ట్స్కి షూట్ చేస్తూ ఈ క్లిప్ వ్లాగ్లో కూడా యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను వ్లాగ్కి కూడా షూట్ చేస్తుండే అనమాట. ఐఎమ్ యాక్చువల్లీ హ్యాబిచ్యుయేటింగ్ అసలు వ్లాగింగ్ అండ్ ఆల్. నాకు ఎట్లాంటి వ్లాగింగ్ స్టైల్ ఇష్టం, how do I want to do. I'm also exploring voiceovers అనమాట. I'm actually enjoying voiceovers. ఇట్లా ముచ్చట ఆడడం నాకు మస్తు ఇష్టం. నా ఫ్రెండ్స్తో నేను మస్తు ముచ్చట ఆడతా. బికాస్ ఎవ్రీ టైమ్ ఐ డూ మై మేకప్, ఐ డూ మై హెయిర్, ఐ టాక్ విత్ మై ఫ్రెండ్స్. సో ఐ కంప్లీటెడ్ మై హెయిర్ డ్రైయింగ్. ఇప్పుడే నేను కంప్లీట్ చేసుకున్నాను. నా డైసన్ కర్ల్స్ అండ్ ఆల్ అవన్నీ చేసుకున్నా ఇప్పుడే. మా మమ్మీ పైకి వచ్చింది అండ్ ఇప్పుడు మేము రెడీ అవ్వాలన్నమాట. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఫర్ టుడేస్ ఈవెంట్. మా అమ్మ క్యూట్గా పింక్ వేసుకుంది. మమ్మీ చూడు. హాయ్ గైస్. సో we need to get ready. అమ్మ కొంచెం డైసన్ చేద్దాం అనుకుంటున్నా గైస్ నేను. షీఈస్ ఆస్కింగ్ మీ టు కర్ల్ హర్ హెయిర్. తన జుట్టు కర్లీ, నేను కర్లీ హెయిర్ మెథడ్ చేస్తా అంటే అస్సలు వద్దంటది, చేయించుకోదు. మా అమ్మమ్మది కూడా కర్లీ హెయిర్, ఆమె కూడా చేయించుకోదు కర్లీ హెయిర్ మెథడ్. వీళ్ళ కర్లీ హెయిర్ మెథడ్ చేస్తే చాలా బాగుంటుంది హెయిర్ అసలు. తినకి బేసికలీ మొక్కు ఉందన్నమాట. సో గుండు చేయించుకుంటుంది అనుకుంటా. నవ్వుతుంది. గుండు చేయించాలి కానీ 31st వస్తుంది కదా, గుండుతో ఏం చేస్తాం చెప్పు. ఆఫ్టర్ 31st గుండు చేయించుకుంటుంది. చిక్కులు తీసుకొని నాకు భయం అవుతుంది ఇవ్వాలంటే. ఇది ఎంత చిన్న, ఇగో ఇగో కాదు ఇది. ఓకే, ఇది మా అమ్మ ఫస్ట్ టైం చేయించుకుంటుంది గైస్ డైసన్. లిటరలీ ఆఫ్టర్ సో మెనీ మంత్స్. ఇది తెచ్చుకొని చాలా రోజులైంది, అయినా ఇప్పుడు చేయించుకుంటుంది ఈ మహాతల్లి. మళ్ళీ ఇప్పుడు చేయించుకోవాలని ఉంది, అందుకని చేయించుకుంటున్నా. ఈవెంట్ కూతురుతో ఈవెంట్ వస్తుంది. ఈవెంట్ పోతున్నా కదా, అందుకనే జర మంచిగా కొట్టాలి కదా, అందుకనే చేయించుకుంటున్నా. మమ్మీ నేను ఇడికి చేయించుకుంటాను. వద్దు, గుండు చేపిస్తా అట్లా చేసి. అంత పెద్ద జుట్టును ఎందుకు కట్ చేయించుకోవడం? లేనోళ్ళు లేక ఏడుస్తా, ఉన్నోళ్ళు ఉండి ఏడుస్తారట. బోర్ వచ్చేసింది. ఏం బోర్ లేదు, మంచిగా ఉంది ఉండని. లేనోళ్ళు లేక ఏడుస్తారు, ఉండి ఈమె ఏడుస్తుంది. మీరన్నా చెప్పండి కొంచెం. సో రెడీ అయిపోయినా నేను చాలా రోజుల తర్వాత రెడ్ లిప్ పెట్టుకున్నా. ఐ నో ఐ లుక్ సో డిఫరెంట్ విత్ రెడ్ లిప్. మమ్మీ కిందికి వెళ్ళిపోయింది. ఇవన్నీ తీసుకొని కిందికి వెళ్ళాలి ఇప్పుడు.
బ్రేస్లెట్ స్టాక్ అండ్ ఈ చైన్ పెట్టుకుందాం అనుకుంటున్నా. మరీ మెడలో చాలా పొడిగా ఉంది. ఐ కెప్ట్ మై స్వరోస్కి వాచ్ బికాస్ ఇట్స్ మ్యాచింగ్ టు మై చైన్, మై డ్రెస్ ఆల్సో. సో యా, అండ్ ఐమ్ టేకింగ్ దిస్ బ్యూటిఫుల్ చార్ల్స్ అండ్ కీత్ బ్యాగ్. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చింది నా బర్త్డేకి. నా బర్త్డే వ్లాగ్లో చూసే ఉంటారు, చూడకపోతే మళ్ళీ పోయి చూడండి. ఓకే, బ్యూటిఫుల్ ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఐ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ పర్ల్స్, లైక్ స్మాల్ పర్ల్స్, నెక్ పీస్ అండ్ చిన్న పర్ల్స్ స్టడ్స్ నాకు కావాలి. ఎందుకంటే ఈ దానికి పర్ల్స్ చాలా మంచిగా వెళ్తాయి అని నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. సో యా, and I'm using this perfume. This is Oud by Idol. I love this perfume. నాకు చాలా పర్ఫ్యూమ్స్ నాకు మైగ్రేన్ ఇస్తాయి ఎక్సెప్ట్ దిస్ అండ్ కయాలి వెనీలా 28-1 పైన 111 ది ఇంట్యూషన్ అని ఉంది. దిస్ ఇస్ ద పర్ఫ్యూమ్. ఓకే, లెట్స్ గో. వీ జస్ట్ స్టార్టెడ్ ఇప్పుడే ఈవెంట్కి. అరౌండ్ 4 PM మేము రీచ్ అయిపోయినాం దిస్ ఈవెంట్ లొకేషన్కి. అకాన్లో జరిగింది ఈ ఈవెంట్. అండ్ వెళ్ళంగానే అంతమంది జనాలు ఉంటారని అస్సలు అనుకోలే నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్తు క్రౌడెడ్ ఉండే. ఇట్ వాస్ టూ క్రౌడెడ్. మాకు నడవనికి కూడా జాగా లేకుండా ఉండే అనమాట. ఎంతమంది ఉన్నారు సర్ప్రైజింగ్లీ. ఎన్ని రోజులు వాడి 3 months అవుతుందా? 2 months? 1 month కన్నా వాడలేదు ఎక్కువ. 1 month బాగుంది. ఒక 10 days 15 days వాడినా చాలా బాగుంది. 1 month or less. ఇదే కదా వాడి. Right, I know this. It's like the perfect days for your makeup. మీకేమన్నా కావాలా? సో అకాన్లో పైన 3rd floorలో ఈ ఈవెంట్ జరుగుతుండే. కింద ఫ్లోర్లో మాత్రం ఏదో సమ్ క్యారియోకే టైప్ ఆఫ్ ఈవెంట్ జరుగుతుండే అనమాట. సో కాపీరైట్ మ్యూజిక్ చాలా వచ్చింది ఈ వీడియోకి, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఐ హోప్ యూ గైస్ డోంట్ మైండ్. ఓకే, నాకు ఇది చాలా నచ్చింది. అడిగిన వాళ్ళని పంపించండి నాకు అని. ఇట్స్ సో బ్యూటిఫుల్. Brand Shiu. How do we pronounce the brand? Shiu. It's nice. ఈ ఈవెంట్లో కొరియన్ కోడెడ్ స్కిన్ కేర్, బట్టలు, జ్యువెలరీ అన్నీ ఉండే. ఈవెన్ ఫుడ్ కూడా మొత్తం ఇట్లా కొరియన్ స్టైల్ ఫుడ్ ఉండే అనమాట. రామెన్, ఎవ్రీథింగ్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో ఐ టేస్టెడ్ దీస్ కుకీస్. నాకు ఈ కుకీస్ అంటే చాలా ఇష్టం. అమేజింగ్ ఉండే గైస్, లిటరలీ అమేజింగ్ ఉండే. వాళ్ళ పేజ్ మీకు ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తే కంపల్సరీ యూ గైస్ హ్యావ్ టు ట్రై ఇట్. ఓకే, నేనేం పట్టుకోమంటలే, మమ్మీ పట్టుకుంటా ఉంటుంది. వి ఆర్ హియర్ ఇన్ నార్బిట్ యాక్చువల్లీ. మమ్మీ చెప్పులు కొంటా అంటే నార్బిట్కి వచ్చినాం బికాస్ దీంట్లో అన్ని స్టోర్స్ ఉంటాయని. బట్ కలెక్షన్ ఎంత ఆఫ్ ఉండే అంటే ఒక్కటి కూడా కొనుక్కోలేమేమో, అంత ఆఫ్ ఉండే. అసలు ఏం నచ్చలే మమ్మీకి కావాల్సినవి. క్రాక్స్ కావాలా? నేను క్రాక్స్ చేయను. ఇది బ్రెడ్ ముక్క తింటారా గైస్? మురుకులు కదా, మురుకులు ఇచ్చినారు గైస్ కాంప్లిమెంటరీ. అండ్ దిస్ హోటల్ ఇస్ సో బ్యూటిఫుల్, చాలా మంచిగా ఉంది. దీని పేరేంటి? కెఫే ఢిల్లీ హైట్స్ అంట. కెఫే ఢిల్లీ హైట్స్. ఫస్ట్ టైం వస్తున్నా నేను ఇక్కడికి. బేసికలీ నాకు ఫస్ట్ ఎందుకు నచ్చింది తెలుసా, ఇది ఇంటీరియర్స్ అన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి కాబట్టి. సో యా, వాడు బటర్ కూడా ఇచ్చింది కదా మా.
ఈ కెఫే నేను కొత్తగా వచ్చిన. ఇప్పటివరకు నేను ఇనార్బిట్‌లో చూడలేదు ఈ కెఫే. అండ్ ఇంటీరియర్స్ వర్ సో బ్యూటిఫుల్ గ్రీన్ ఉండి అండ్ ఫుడ్ కొంచెం ఓకేష్ ఉండే. బికాజ్ మనకి ఇంతకంటే మంచి ఫుడ్ బయట దొరుకుతది అని నాకు అనిపించింది. ప్రైజెస్ ఆల్సో అంత ఎక్కువేం లేదు. బట్ యాహ్! ఇట్స్ ఓకే. ఇఫ్ యూ గైస్ గో టు ఇనార్బిట్ పక్కా ట్రై చేయాలి అన్న ప్లేస్ అయితే ఇదైతే కాదు. సో నేను ముందే చెప్తున్నా అందుకే. ఇట్లా మస్తు ఆకలైతుంది బయట క్రౌడ్‌తోని కూసోవాలని లేదు అన్నప్పుడు ఈడికొచ్చి కూసొని తినొచ్చు. అంతే అంతకు మించి ఏం లేదు. పెద్ద ప్లేస్ ఇది. ఆల్సో దీని పక్కన ఇంకొక రెస్టారెంట్ ఉంటది. దాంట్లో ఫుడ్ మస్తుంటది. మన తెలుగోళ్ళకి నచ్చుతది. మన పాలెట్‌కి సెట్ అవుతదనమాట. మేము జస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కబాబ్స్ ఆర్డర్ చేసినాం. ఎందుకంటే ఇంటికెళ్ళి డిన్నర్ చేయాలి కాబట్టి. అప్పుడు జస్ట్ లైట్‌గా నాకు ఆకలైంది. సో అందుకే వి ఆర్డర్డ్ మినిమల్ ఫుడ్ అండ్ టేస్ట్ అయితే చెప్తున్నా అంతేం లేదు. అస్సలు లేదు. If you guys want me to rate this place, I would rate 5 out of 10 because yeah, for obvious reasons. మాకు నోహో పెళ్ళి ఎడమానే తినాలని. I just reached ippude intiki and it's almost 8:30. So yeah, ఏం లేదు. Okay. ఓహ్! ఇంతవరకు మంచి రికార్డ్ అవుతుందా? ఓకే. నైస్. చాలా బ్రైట్ వస్తుంది కదా ఇప్పుడు. దిస్ ఇస్ ది హ్యాంపర్. స్కిన్ బే వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసినారు. సో యా, ఐమ్ గోనా షో యూ వాట్ ఆల్ ఐ హ్యావ్. చాలా బ్యూటిఫుల్ ఉంది హ్యాంపర్. నాకు ఈ కలర్ అవుట్ఫిట్స్ అన్నీ నాకు చాలా సెట్ అవుతాయి అనిపిస్తుంది. ఇన్ని ప్రోడక్ట్స్ ఇచ్చినారు వాళ్ళు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ వాళ్ళు ఇన్ని ప్రోడక్ట్స్ ఇచ్చినారు అని. సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ దిస్ హౌస్ ఆఫ్ హర్ బ్లష్. ఇది చాలా ఈ మధ్య ఫేమస్ అవుతుంది. మొత్తం నార్త్ కమ్యూనిటీ పీపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఈ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తున్నారు. బికాజ్ వాళ్ళకి మంచి పిఆర్ వస్తుంది. మన సైడ్ అంత మంచి పిఆర్ రాదు. ఇంత మంచి పిఆర్ అస్సలకే రాదు. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ పిఆర్ టు బీ ఆనెస్ట్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ వాళ్ళు నాకు ఇచ్చినందుకు. This is in the shade Rose Brown. Basically, the skincare mix cosmetic product blush. This is how it looks. And nail polish laga applicator ఉంటుంది. నేను అక్కడ ఇంకొక షేడ్ ట్రై చేసిన, నాకు చాలా నచ్చింది దీనికంటే. ఐ థింక్ ఇది నా ఫేస్ పైన కొంచెం లైట్ అయిపోతుంది, పీల్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను. యా, పీల్ అయిపోతుంది నాకు. బట్ నైస్ నో స్టిక్కీ లేదు. ఓ గాడ్, బట్ చాలా డ్యూవీ ఉంది. స్టిక్కీ లేదు. నైస్. దిస్ ఇస్ ఇన్ ద షేడ్ రోజ్ బ్రౌన్. వీ కెన్ బిల్డ్ దిస్ అప్. ఐ థింక్ ఐ కెన్ బిల్డ్ దిస్ అప్ సో దాట్ మంచి కలర్ నా ఫేస్ పైన కనిపిస్తుంది అనుకుంటున్నా. నాకు పింక్స్ అండ్ రెడ్స్ మాత్రమే కనిపిస్తాయి నా ఫేస్ పైన బ్లష్ లాగా. ఇఫ్ ఐ గో విత్ బ్రౌన్స్ అండ్ ఆల్ అవి కాంటోర్ షేడ్ కిందకి వస్తాయి. అండ్ సమ్టైమ్స్ అవి కనిపించవు నా ఫేస్ పైన. ఐ డోంట్ నో హౌ టు సెలెక్ట్ అ ప్రాపర్ బ్రాన్స్ ఆర్ కాంటోర్ షేడ్ నా ఫేస్ పైకి. సో ఎవ్రీ టైమ్ ఐ చూస్ సమ్హౌ రాంగ్ షేడ్ నేను చూస్ చేసుకుంటా అండ్ చాలా డార్క్ కనిపిస్తాను నేను. సో యా. And next we have wow, thank you farmers sun project water sun cream SPF 50+ PA 3+. this sunscreen నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ దిస్ బ్రాండ్ థ్యాంక్ యూ ఫార్మర్ నుంచి. బికాజ్ ఈ మధ్య చాలా ఫేమస్ అయింది. wow, such a beautiful color. so nice. do you know how I know Skin Bay brand? మా అమ్మ ఈ రెటినాల్ షార్ట్స్ ఉంటాయి కదా సెలిమాక్స్ నుంచి, చాలా ఫేమస్ అయినాయి కదా. ఇట్లా డాట్ రెటినాల్ పెట్టుకొని మొత్తం ఇట్లా ఫేస్ అంతా అప్లై చేసుకుంటారు. సో ఈ రెటినాల్ షార్ట్ స్కిన్ బే నుంచి మా మమ్మీ పర్చేస్ చేస్తుండే అనమాట. దట్స్ హౌ ఐ గాట్ టు నో ఓ స్కిన్ బే ఆల్సో సెల్స్ సౌత్ కొరియన్ ప్రోడక్ట్స్ అని స్కిన్ కేర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అండ్ కంప్లీట్లీ రిగార్డింగ్ దట్ కొరియన్ ప్రోడక్ట్స్ అని. సో దట్స్ హౌ ఐ రియలీ గాట్ టు నో అబౌట్ దిస్ స్కిన్ బే. ఈ ప్రోడక్ట్ చూస్తే మీరు గుర్తుపడతారు ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాను. దిస్ వన్ మా అమ్మకు మస్తు నచ్చింది ప్రోడక్ట్. అసలు ఎంత నచ్చిందంటే తనది మెచ్యూర్డ్ స్కిన్ కదా, ఆబ్వియస్లీ మదర్ మెచ్యూర్డ్ స్కిన్ కాబట్టి తనకి రెటినాల్ నచ్చింది. అండ్ వీ హ్యావ్ సేమ్ బ్రాండ్ నుంచి వీ హ్యావ్ పోర్ ప్లస్ డార్క్ స్పాట్ బ్రైట్నింగ్ క్రీమ్.
It has niacinamide 5%, tranexamic acid 5%, Melazero V2 1%, ceramide NP 0.1%. Wow, what a combination. Melazero. Product నేను వినలేదు. I have to research about the ingredient. But comparatively niacinamide and tranexamic acid రెండు మిక్స్ చేస్తే గ్రేట్ కాంబినేషన్ అవుతుంది డీపిగ్మెంటేషన్కి. సి ఇట్లా నాకు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎవరైనా పంపిస్తే ఇట్లా అయిపోతా నేను వావ్ అని. నాకు తెలియని థింగ్స్ ఉంటాయి కదా, నాకు తెలియనివన్నీ నేను నేర్చుకుంటూ ఉంటాను ఇట్లా. ఐ లవ్ లెర్నింగ్. సో దిస్ ఈస్ అ ప్రోడక్ట్. నైస్. దిస్ సోయాబీన్ మిక్సూన్ నుంచి సోయాబీన్ మిల్క్ ప్యాడ్, ప్యూర్ ఇంగ్రీడియంట్ ఓరియంటెడ్ స్కిన్ కేర్ బ్రాండ్ అంట. ఐ డోంట్ నో హౌ టు యూజ్ దిస్. సో టోనో ప్యాడ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనకి కావాలనుకుంటే 10 minutes ఇట్లా మనం పెట్టుకొని కూడా వదిలేసేయచ్చు అంట. దీన్ని పెట్టుకొని తీయాలి, వదిలేయద్దు. సో యా, దిస్ ఇస్ ఫ్రమ్ లిన్సే కొలాజిన్ మోడలింగ్ మాస్క్ అప్ ప్యాక్. We also have this, and we have Lador's Perfect Fill Up Water. Mix 1:1. Special Hair Clinic. What is this? How to use this? I really don't know. Also gave this handwritten అయితే ఇంకా సంతోషపడుతున్నాను నేను. బట్ ఓకే, గ్రేట్ఫుల్ దో. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. సీరియస్లీ ఇంత మంచి ప్రోడక్ట్స్ నాకు ఎప్పుడు పిఆర్లో రాలేదు. సో అది కూడా ఇంత మంచి బ్యూటిఫుల్ ప్యాక్ చేసుకొని అయితే నాకు ఎప్పుడు పిఆర్లో రాలేదు. సో యా, దిస్ ఈస్ ద సైన్ యూ గైజ్ హ్యావ్ టు బికమ్ కాంటెంట్ క్రియేటర్. ఓకే, ఇంత మంచి ప్రోడక్ట్స్ వస్తాయి అండ్ మీకు స్కిన్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు ప్రమోట్ చేయడమే కాదు, చూపించడమే కాదు, నాలాగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ విల్ లెర్న్ అబౌట్ ప్రోడక్ట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఆల్. దాంట్లో కాంపోజిషన్ ఏంటి, హౌ ఆర్ దే మ్యానుఫ్యాక్చర్డ్. ఐ లిటరలీ సర్చ్ ఎవ్రీథింగ్ ఆన్ ఇంటర్నెట్. ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, హౌ ఆర్ దే మ్యానుఫ్యాక్చర్, అండ్ దీంట్లో కాంపోజిషన్ ఏమున్నాయి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడినారు, హౌ ఆర్ దే క్రియేటెడ్ అండ్ ఆల్. అవన్నీ నేర్చుకుంటుంటా అనమాట. ఐ మీన్ తెలుసుకుంటూ ఉంటా. ఐ ఫీల్ లైక్ ఇట్స్ గుడ్. నో, నాకు నేను ఒక బ్రాండ్ చూపిస్తున్నా అంటే ఐ ఫీల్ లైక్ 100% ఎట్లయినా మనం తెలుసుకోలేము. ఒక 90-80% నాకు తెలుసుకోవాలని ఉంటుంది ఎప్పుడైనా సరే. తెలుసుకోకుండా నేను బ్రాండ్ అస్సలు నేను చూపియా. ఇది నాకు హ్యాబిట్ ఎప్పటి నుంచి వచ్చింది తెలుసా? నాకు అప్పుడు యాక్నే ఉంటున్నాయి కదా, యాక్నే టైం నుంచి నా డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ అయిపోయినప్పటి నుంచి ఐ హ్యావ్ టు యూజ్ మై ఓన్ స్కిన్ కేర్. లైక్ ఐ హ్యావ్ టు బై అండ్ ఐ హ్యావ్ టు యూజ్, రైట్? సో అప్పటి నుంచి నాకు ఈ కైండ్ ఆఫ్ హ్యాబిట్ వచ్చింది, నోయింగ్ ఇంగ్రీడియంట్స్, రీడింగ్ లేబుల్స్, అవన్నీ. సో యా, ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని ఫేస్ కడుక్కుంటాను నేను. అండ్ గర్ల్స్ నాలాగా మీకు కూడా ప్లంప్ లిప్స్ ఉంటే, నాకు చాలా ఇష్టం లిక్విడ్ లిప్స్టిక్స్. ఈ మ్యాక్ లిప్స్టిక్స్ అయితే అసలు దే ఆర్ నాన్ డ్రైయింగ్. నాకు నాన్ డ్రైయింగ్ లిక్విడ్ లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం. బట్ ఐ ఆల్వేస్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్. ఇక్కడ మధ్యలో పోతుంది. మీకు కూడా ఈ ప్రాబ్లం వస్తుందా? ఆర్ మీకు రాకపోతే వాట్ డూ యూ గైస్ డూ? ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, ప్లీజ్ let me just quickly change my dress and do my nighttime skincare routine. I just have to remove my makeup first. నేను నా నైట్ రొటీన్ చేసుకుంటున్నా. ఇక్కడ నా నైట్ రొటీన్ నేను షార్ట్స్లో అప్లోడ్ చేసిన, సో మీరు చూడకపోతే వెళ్ళి చూడండి సరేనా. అండ్ దిస్ వన్, ద క్లినిక్ క్లెన్జింగ్ బామ్, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను నేను. అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. ఐ రియలీ వాంట్ టు కంపేర్ ఇట్ విత్ ప్లమ్ వన్, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎందుకు క్లినిక్ వన్ ఇంత హైప్డ్ ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీలో అనేది మీకు కూడా తెలుస్తుంది ఎందుకంత అది అని. ఆల్సో ఆ క్లెన్జింగ్ బామ్, క్లినిక్ క్లెన్జింగ్ బామ్, ప్లమ్ క్లెన్జింగ్ బామ్ అండ్ ఏదైనా క్లెన్జింగ్ ఆయిల్తో కూడా నేను కంపేర్ చేసి మీకు చూపిస్తాను అనమాట. సో దట్ మీకు ఒక లిటరల్ ఐడియా వస్తుంది. బికాస్ 3000 ఎంతో ఉంటుంది కాబట్టి ఆ ప్రోడక్ట్ పైన మీరు స్పెండ్ చేయాలంటే యూ నీడ్ టు గెట్ దట్ గుడ్ ఐడియా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ఇంతే ఈ వ్లాగ్కి. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. నేను చాలా కష్టపడ్డా ఆ రోజు నేను వ్లాగ్ తీయడానికి, బికాస్ నేను హ్యాబిచువేట్ చేసుకుంటున్నా మంచి వ్లాగ్స్ తీయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్. బాయ్.